కష్టాలతో నువ్వు తిను, ఉపవాసం ఉండు. ఇప్పుడు బాగా తింటే బాగా ఆయాసం వచ్చి మురదేక చేసా కైకి సోతాయి అంటే సచినం లెక్క ఎందుకు అంటాను. నిద్ర అంటే ఇట్లా తేలిక ఉండాలి. 1 గంట 2 గంటలే పండుకోవాలి. ఇక బజార్లో తిరుగుడు ఏంది, టైం వేస్ట్, టైం పాస్. అంటే టైం అనేది వృధా చేయొద్దు. టైం అంటే చాలా విలువైనది. విలువైన టైంను మనం వృధా చేస్తాను అంటే మాటల వల్ల, ఈ రోడ్ల మీద మాట్లాడుకోవడం వల్ల. ఈ మాటలు వేస్ట్, ఈ తిండి వేస్ట్. తిండి ఇంత తిని ఎందుకు ఇంత తిండి ఎంత ఒక బుక్క తినాలి. మనం ఎందుకు తింటున్నాం అంటే బతికేయడానికి తింటాను, తిండి గురించే బతలేము. ఒక్కొక్కడు అంటాడు, ఎవడు అంటాడు, అరే నువ్వు ఎందుకు బతున్నావు అంటే నేను తిండి గురించే. నైట్లో ఎప్పటికైనా చీమలు పిట్టలు కిసికిస అనక ముందు ఏది సైలెన్స్ ఉంటుంది, అప్పుడు మంచి వాతావరణం ఉంటుంది. ఇంత సైలెన్స్ ఉంటుంది ఆ వాతావరణం. అప్పుడు ఆయన మనము గిడగిడ మన నమాజ్ చేసి గిడగిడ అని మన కష్టాలని చెప్పుకుంటే ఏడ్చుకుంటే అప్పుడు దువా కబూల్ అవుతాడు. అప్పుడు నీకు ఏది కావాలంటే అది, ఏది కావాలని కోరుకుంటే అది. అప్పుడు మనం గిడగిడ అని ఏడవాలి. అప్పుడు నమాజ్ చేసుకొని అప్పుడు దువా చేసుకొని అప్పుడు ఆ నైట్లా అప్పుడు ఎంత సైలెన్స్ ఉంటుంది కానీ అప్పుడు దూతలు వస్తారు అన్నట్టు. దూతలు అప్పుడు కిందికి వస్తారు అన్నట్టు మన పరిస్థితులు. అప్పుడు మన కష్టాలు అనేది అప్పుడు గమనిస్తారు. అప్పుడు అబ్బా ఇంత నైట్లా నన్ను యాద్ చేసేటోళ్ళు ఇవ్వాలని, ఈ టైంలో నన్ను యాద్ చేసేటోళ్ళు ఇవ్వాలని అప్పుడు ఆ దేవునికి కూడా అదేస్తుందట. చేయాలి, చేసిన వాళ్ళకు అట్లా బాగుపడ్డ అట్లా బాగానే వాళ్ళు.